నమస్కారం అండి. మీరు చూస్తున్నారు తెలంగాణ శ్రీనివాస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. అయితే మనం నిన్న ఆల్రెడీ మనం చెప్పాము. నిన్న చెప్పిన విధంగానే మనకు ఆల్రెడీ వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. నిన్న చెప్పిన విధంగా కొంచెం వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ ఈరోజు పొద్దున వర్షాలు పడతాయని చెప్పాము మనము. అయితే ప్రస్తుతానికి ఈరోజు 13 డేటు 4వ తారీఖు 2024. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి టైం ఎంత అవుతుందంటే 8:30 అవుతుందండి. నేను వీడియో తీసే టైంకి 8:30 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అంటే మోస్తరు వర్షాలు కానివ్వండి, భారీ వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, మోస్తరు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి ఒకసారి మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే పశ్చిమ తెలంగాణ ఉన్నటువంటి సదాశివపేట కానివ్వండి, బీదర్ కానివ్వండి, మెదక్ కానివ్వండి, ఇటు బేగులూరు కానివ్వండి, మళ్ళీ బాన్స్వాడ కానివ్వండి, కామారెడ్డి కానివ్వండి, ఎల్లారెడ్డి, పిట్లం, జుక్కల్, నారాయణఖేడ్, బాన్స్వాడ, ఇక్కడ నారాయణఖేడ్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయండి ప్రస్తుతానికి. సో ఇక్కడ వచ్చేసి బాన్స్వాడలో కూడా కొంచెం మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నాయి. భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఏం లేవు, కానీ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నాయి. ఇంకా కొంచెం ఉత్తర తెలంగాణ తీసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ బాన్స్వాడ దాటిన తర్వాత కోటగిరి కానివ్వండి, పొతంగల్ కానివ్వండి, బీర్కూరు కానివ్వండి, వర్ణి కానివ్వండి, మోస్రా, చందూరు, మళ్ళా నిజామాబాద్, ఇటు మోస్తరు వర్షాలు పడుతున్నాయండి ప్రస్తుతానికైతే. అది నేను మీకు లైవ్లో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఎందుకంటే లైట్ ఉంది కాబట్టి లైట్కి అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. చూడండి, ఇక్కడ మనము ఏమంటారు ఎల్లో కలర్లో కనిపిస్తున్నది భారీ నుంచి అతి భారీ వర్షాలు సెంట్రల్ ఉంది కదా, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రీన్ కలర్లో వచ్చేసి భారీ వర్షాలు, దాని పక్క వచ్చేసి మళ్ళా బ్లూ కలర్లో ఉన్నది వచ్చేసి అది కొంచెం మోస్తరు నుంచి భారీ వర్షాలు అన్నమాట. ఇక్కడ పడుతున్నాయండి, చూడండి కావాలంటే. ఇది ఒకటి. మళ్ళీ రెండవది, ఇంకా తెలంగాణలో ఇంకా ఎక్కడ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి అని మనం తీసుకుంటే ఇంకా ఆదిలాబాద్లో పడుతున్నాయండి భారీ వర్షాలు, అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నిర్మల్లో పడుతున్నాయి వర్షాలు. సో అయితే ఈ వర్షాలు ఎప్పటి వరకు ఉంటాయి అన్నది మనం క్లారిటీగా తెలుసుకుంటే ఇంకా ఈరోజు మధ్యాహ్నము 10 నుంచి 11 మధ్య లోపల వరకు ఉంటాయి వర్షాలు. తర్వాత తగ్గుముఖం పడతాయి. కానీ వచ్చేసి అక్కడక్కడ మాత్రమే స్టార్టెడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. 11 తర్వాత, ఈరోజు 11 తర్వాత స్టార్టెడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే అంటే బీదర్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, ఇలాంటి ఏరియాలో అక్కడక్కడ మాత్రమే ఇది ఉంటుంది. ఇక ఈరోజు సాయంత్రం విషయాన్ని తీసుకుంటే సాయంత్రం కూడా వర్షాలు ఉన్నాయండి. మోస్తరు వర్షాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ అంటే సింగరాయపల్లి, తెలంగాణలో వస్తే ఆంధ్రప్రదేశ్లో వస్తే అంత ఐడియా లేదు, కానీ సింగరాయపల్లి కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, అక్కడ ఇక్కడ వర్షాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వర్షాలు మాత్రం ఉన్నాయి. వర్షాలు లేవని ఈ రోజుతోనే వర్షాలు అయిపోయినాయి మనం అనుకోకూడదు. అర్థమైందా? ఈ రోజుతోనే వర్షాలు అయిపోయినాయి అనుకోకూడదు. అలాగే సాయంత్రం కూడా వర్షాలు ఉన్నాయండి. కాకపోతే ఎక్కడెక్కడంటే అక్కడక్కడ మాత్రం ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మాత్రం సాయంత్రం కొంచెం భారీ వర్షాలు కురిసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అది ఎక్కడ అని అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు